మంత్రి అంబటి రాంబాబు అనేవారు, కానీ ఇప్పుడు అంబటి రాంబాబు కాపు అని చెప్పేసి సంబోధిస్తూ కుల రాజకీయాలకి డైవర్షన్ చేస్తున్నారు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కాపులకి సంబంధించి ఎక్కడ ఏది చిన్న ఇష్యూ వచ్చినా మొట్టమొదట గొంతెత్తేది ఆయనే. గతంలో ముద్రగడ పద్మనాభం గారు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా పద్మనాభం గారు ఆ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం యొక్క ప్రయోజనాల కోసం ఆయన ఫైట్ చేస్తున్నారని చెప్పి ఆ అంశాన్ని కూడా ఆయన భుజాన్ని వేసుకుని ఆ రోజు కూడా అందరినీ సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. వేళ కాపు సామాజిక వర్గం అని చెప్పి మేము ఆయన మీద ఏం ముద్ర వేయట్లేదు. ఆల్రెడీ ఆయన కాపు సామాజిక వర్గం, కాపుల్లో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఆయన మీద. అందుగురించి ఇందులో కుల రాజకీయాలు మేంగా తీసుకొస్తుంది. ఇప్పుడే రాంబాబు గారు చెప్తా ఉన్నారు, నిన్న కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో కూడా అవతల గవర్నమెంట్ నుంచి ఎవరైతే వాదించేటటువంటి అడ్వకేట్ ఒక సామాజిక వర్గం పేరెత్తి అంటే రాంబాబు గారు కమ్మ అని చెప్పి ఇంకా వెనకాలేమో నా కొడుకు అని చెప్పి తిట్టాడు అని చెప్పి మాట్లాడారంట. సో ఎప్పుడు రాంబాబు గారు మన భాషను ఆయన గమనిస్తే చాలా ఆయన యొక్క విమర్శ కూడా చాలా సద్విమర్శ కింద ఆలోచింపజేసేటట్టుగానే ఆయన విమర్శ ఉంటుంది తప్పితే ఆయన పదజాలం కానీ ఆయన వొకాబులరీ ఆయన మాట్లాడేటటువంటి మాటల్లో కానీ ఎప్పుడు నోరు జారి మాట్లాడేటటువంటి అలవాటు ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ళు వయసు వచ్చిందండి ఆయనకి. ఎన్ఎస్యుఏ నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఇంతకాలం నుంచి 86లో ఎమ్మెల్యే చేశాడు ఆయన. 86లో అంటే దాదాపు 40 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చేసి. సో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా ఆయన నోట్లోంచి మాట జారినటువంటి పరిస్థితి లేదు. మొన్నటి రోజు కూడా స్పర్ ఆఫ్ ద మూమెంట్ మాత్రమే జరిగింది. అందుగురించి ఆయన మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం కాపుల్లో ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈవేళ కుల రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కులాల మధ్యలో చిచ్చుపట్టేటటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.